ఈ భూమి మీద ఉన్న ఈ కొంతకాలంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకునే అవకాశాన్ని దేవుడు తన పిల్లలైన మనందరికీ కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక మనం చిన్న ప్రాయం నుండే స్కూల్లో జాయిన్ అవుతాం. ఎందుకు? చదువు నేర్చుకోవడానికి. అలాగే దేవునికి మహిమ తేవడానికి కూడా మనము ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. పిల్లలందరూ వింటున్నారా? జాగ్రత్తగా వినాలి పిల్లలు, నా వైపు చూడాలి. హల్లెలూయా. చూస్తున్నారా? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త. జాగ్రత్తగా వినాలా. ఏ విద్య అట అది? చెప్పాలి, పిల్లలందరూ చెప్పాలి. ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? ఎప్పుడన్నా విన్నారా? మహోన్నతుని విద్య. మహోన్నతుడు ఎవరు? చెప్పాలి, ఎవరు? మనం ఆరాధించే మన దేవుడు. హల్లెలూయా. అందుకనే మనం కూడా పాటలు పాడతాం. మహోన్నతుడా మీకు అర్థమవుతుందా? అందరూ వినాలి. పిల్లలు జాగ్రత్తగా నా వైపు చూడాలి. బాయ్స్ నా వైపు చూడాలి. మహోన్నతుని విద్య ప్రతి క్రైస్తవుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు, చిన్నపిల్లలప్పుడు అంగన్వాడీలో జాయిన్ చేశారు తల్లిదండ్రులు, అవునా? తర్వాత ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, ఓకేనా? అందుకనే మనం చూస్తే స్కూళ్ళ మీద రాసుంటుంది ఏమనంటే ప్రాథమిక పాఠశాల, అంటే ప్రాథమిక విద్య. అది ఇప్పుడు మన ముందు ఎదురుగా ఉంది కదా ఒక స్కూల్, దాని మీద ఏమనుంది? ప్రాథమికోన్నత పాఠశాల, అంటే ప్రాథమిక విద్య, ఓకేనా? తర్వాత 10వ తరగతి దాటిన తర్వాత ఏముంటుంది? అర్థమవుతుందా? సెకండరీ విద్య అని ఉంటుంది. అంటే మొత్తానికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు ఏదో ఒక విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు తన జీవన శైలి కొరకు, బ్రతకడం కొరకు. అయితే దేవుని కొరకు మనం బ్రతకాలి అని ఆశపడిన ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసినది మహోన్నతుని విద్య. హల్లెలూయా. అందుకనే ఈ రోజున పిల్లలైన మీ అందరూ నేర్చుకున్న విద్య పేరేంటో తెలుసా? చెప్పండి బాయ్స్. బాబు, ఆ రెండు లైన్లు నా హ్యాండ్ ఓవర్లో లేరు మీరు. ఆ లాస్ట్ 2 లైన్లు నా హ్యాండ్ ఓవర్లో లేరు మీరు. నా వైపు చూడాలి. ఇప్పుడు చెప్పండి, మనం నేర్చుకున్న ఈ విద్య పేరేంటి? చెప్పండి, ఏంటిది? అందరూ చెప్పాలా? ఏ విద్య? మహోన్నతుని విద్య. అరే, ఈ 40 రోజులు నువ్వేమి నేర్చుకున్నావురా అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా? చెప్పాలి. ఏం చెప్పాలా? మహోన్నతుని విద్య నేర్చుకున్నావు అని చెప్పాలా. మహోన్నతుని విద్య ఏంట్రా అని అడుగుతారు. మేము నేర్చుకున్న, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ నేర్చుకునేది ధనం సంపాదించడానికైతే, మేము నేర్చుకున్న మహోన్నతుని విద్య ఆత్మలను సంపాదించడానికి. హల్లెలూయా అని చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పండి, మనందరం ఎవరు? మనం నేర్చుకుంటున్నది ఏ విద్య? ఇప్పుడు అర్థమైందా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా అందరూ అడిగేది ఏంటంటే, మీరు ఎవర్రా అంటే మేము పలానా అంటాం కాదు, మేము ఆరాధికులం. నెంబర్ 1. రెండవది, ఈ 40 రోజుల సెలవుల్లో మీరు ఏమి నేర్చుకున్నారా అంటే చెప్పాలి. అందరూ చెప్పాలి. అంటే
మహోన్నతుని విద్య అంటే దేవునికి మహిమను తేగలిగిన విద్యను నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నారు మీరు? ఎవరికి మహిమ? ఎవరికి? దేవునికి మహిమను తేవడానికి మీరు నేర్చుకున్నారు. నా వైపు చూడాలి అందరూ. మీ గొప్ప కోసమో, అవునైందా, మీ టాలెంట్ చూపించడానికో కాదు కాదు కాదు. మీరు కీబోర్డ్ వాయించినా, ఫ్యాడ్ వాయించినా ఎవరిని మహిమపరచాలా? దేవునిని మహిమపరచడానికి మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ విద్య నేర్చుకున్న తర్వాత మీ సంఘాలలోకి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలి? అక్కడ ప్రభువుని ఆరాధించాలి. అవునా? ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. మనం ఎవరు? ఆరాధికులం కనుక ఆరాధించాలి. అర్థమవుతుందా? కనుక దేవుని పిల్లలంగా చాలా జాగ్రత్తగా మనం హృదయంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ఈ 40 దినాలు మీరు నేర్చుకున్న ఆ విద్య పేరు ఏంటంటే, చెప్పండి, ఏంటి? మహోన్నతుని విద్య. అంటే దేవునికి మహిమను తెచ్చే విద్య. హల్లెలూయా. అంటే మీరు కీబోర్డు వాయించినా, ఫ్యాడ్ వాయించినా ఎవరికి మహిమ రావాలా? చెప్పండి, చెప్పండి. దేవునికి మహిమ రావాలి. అర్థమవుతుందా? అంతేగాని నేను నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడాల. నేను మీకు చెప్తున్న ఒక అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇక్కడ నేర్చుకున్న తర్వాత మీరు వెళ్ళి దేవుని మహాకృపలో మీరు చక్కగా వాడబడే కృప దేవుడు మీకు ఇచ్చాడు. ఆమేన్. ఎట్టి పరిస్థితులలో కూడా సంఘాలలోనే తప్ప, దేవునికి సంబంధించిన మీటింగ్స్లోనే తప్ప, ఎక్కడ భూ సంబంధమైన సినిమా పాటలకు మీరు నేర్చుకున్న విద్యను చెప్పండి, చెప్పండి, ఏం చేయకూడదు? వాడతారా? చెప్పాలి. అందరిలో తెరవాలి. వాడతారా? దేనికి వాడాలి? ఎవరు చెప్పండి, చెప్పాలి. దేనికి వాడాలా? దేవుని మహిమ కొరకే. చెప్పాలి అందరూ. భూ సంబంధమైన వాటికి మాత్రం కాదు. కక్కుర్తి పడి, చెప్పండి, ఏం పడి? మీరు కానీ అలాంటి దారిలోనికి వెళ్ళారా, దేవుడు మీకు ఇచ్చిన మహిమను మరలా తీసేసుకుంటాడు. గుర్తుపెట్టుకో. నా మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా. మీరు ఎందుకు నేర్చుకున్నారయ్యా అంటే, మీ టాలెంటు, మీ జ్ఞానం, మీ శక్తి, మీకున్నటువంటి సమస్తము దేవుని కొరకే వాడాలి. అర్థమైందా? దేని కొరకు వాడాలి? దేవుని కొరకే వాడాలి. కనుక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేసినా దేవుని కొరకే చేయాలి. అమ్మా, అర్థమైందని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు అంటే మనం ఎప్పుడు ఏం చేయాలి? ఎప్పుడెప్పుడు ఆరాధించాలి? చెప్పండి. కొన్నిసార్లు చెప్పాం కదా, ఎప్పుడు ఆరాధించాలి? కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా, స్కూల్కి వెళ్ళకపోయినా, మార్కులు తక్కువ వచ్చినా, అంతేనా? ఆరాధించకుండా ఏడ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పండి. నువ్వు ఏడుస్తావు. అర్థమైందా నాన్న? సమయం వృధా చేయొద్దు. మనము ఏది జరిగినా దావీదు జీవితంలో అందరూ వినాలా? చూడు, దావీదు తన జీవితంలోనట తల్లిదండ్రులు వదిలేశారు, అన్నదమ్ములు వదిలేశారు, అడవిలో ఒంటరిగా ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి బాధపడి ఏడ్చేటప్పుడు ప్రభుని ఆరాధించేవాడు. మీకు అర్థమవుతుంది? ఒంటరిగా ఉన్నప్పుడు బాధలో ప్రభుని ఆరాధించేవాడు. ఇప్పుడు దాకా మీరు పాడారు కదా, మీరు ఎలా ఆరాధించాలంట? దావీదు వలెనే నాట్యమాడి కదా. ఎవరిలాగా? దావీదులాగా ఉండాలంటే, దావీదు జీవితంలో వచ్చిన కష్టాలన్నిటిని బట్టి దావీదు ఏం చేశాడు? ఆరాధించాడు. మీరు కూడా ఆరాధించాలి. ఓకేనా? మనం ఎవరు? ఆరాధకులు.
మనం నేర్చుకున్న విద్య ఏ విద్య ఇది? అందరూ చెప్పట్లేదు. ఎవరు అడిగినా ఇదే చెప్పాలి. నేను కీబోర్డు నేర్చుకున్నాను అనకూడదు, ప్యాడ్ నేర్చుకున్నాను అనకూడదు. ఏం చెప్పాలా? మహోన్నతుని విద్యను నేను నేర్చుకొని వచ్చాను. అదే విద్యరా అంటారు. అదే విద్యరా ఎక్కడ లేదు, వింతగా ఉంది అంటే అది భూ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనది. అది నా దేవునికి మహిమను తెచ్చే విద్య. హల్లెలూయా అని మీరు చెప్పాలి. అర్థమవుతుందా? కనుక మనం నేర్చుకున్న విద్య మహోన్నతుని విద్య. మనము ఆరాధికులము. ఎప్పుడు దేవునిని మహిమపరిచేలాగానే ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి. ఆఖరిగా 3 మాటలు అడుగుతారు. నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? మనం ఏ విద్య నేర్చుకున్నాం? మన హీరో ఎవరు? చెప్పండి, ఎవరు? సరిగ్గా చెప్పండి అందరూ. మళ్ళీ కొంతమంది చెప్పడం లేదు, మైక్ మొఖాల మీద తీసిస్తారు. నోరు నాయకుడు ఉన్నారు, నాయకుడు. మీ హీరో ఎవరు? మా అమ్మ నాన్న కాదు అని ఒక చేతులు ఎత్తండి. ఎవరున్నాడా? వింటున్నారా? జాగ్రత్త వినాలా. అల్లరి కానీ, అబద్ధాలు కానీ, తల్లిదండ్రులను బాధ పెట్టడం కానీ. ఎందుకంటే ఈ 40 రోజులు మాకు చేతనైనంత మటుకు దైవజనులు ప్రయాసపడి మీకు ఆత్మ సంబంధమైన విలువైన ఒక పాఠాలను నేర్పుతూ వచ్చారు. ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని ఏం చేయాలా? పాటించాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండకూడదు. మా అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ పాఠాలను బట్టి మీరు ఇంటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉంటారో, మళ్ళా చెప్తున్నాను, మహోన్నతుని మహిమపరచడానికి దేవుడు మీకు ఇచ్చిన అభిషేకము ఖచ్చితంగా మీతోనే ఉంటుంది. మీరు కానీ ఇష్టానుసారంగా మాట్లాడారనుకోండి, దేవుడు ఇచ్చిన అభిషేకం ఏమైంది? పోగొట్టుకుంటాం. కనుక మనం అలాగా ఉండొద్దు. మనం ఎవరు? ఇక్కడ ఈ 40 రోజులు మీరు నేర్చుకున్న విద్య ఏంటిది? మీ అమ్మా నాన్న ఎవరు? ఎవరికి? మీ హీరోస్ ఎవరు చెప్పండి. ఎవడైనా ఇంటికి వెళ్ళాక ప్రభాస్ నా హీరో, అల్లు అర్జున్ నా హీరో అన్నారా? చెప్పండి. టీవీలు చూడడం మానేయండి. ఏం చేయాలా? టైం దొరికితే ప్యాడ్ కీబోర్డ్ ప్రాక్టీస్ చేయండి. నాన్న వింటున్నారా? మరలా ఈ మాటలన్నీ చెప్పడానికి మేము మీ దొరకం, మీ అందరూ కూడా మాకు దొరకరు. ఎందుకంటే మనం చదువుకోవడానికి వెళ్తున్నాం. కనుక ఇంటికి వెళ్ళిన తల్లిదండ్రులకు లోబడి అమ్మా నాన్న చెప్పిన మాట విని చక్కగా ప్రతి ఆదివారం కూడా మందిరము ఏం చేయదు? చెప్పండిరా, మానొద్దు. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఆదివారము మందిరము మానొద్దు. మీ మందిరాల్లో మీరు ప్రభుని ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి. మీ సేవకునికి సహకారంగా ఉండండి, మీ సేవకుడిని ధైర్యపరచండి. మీ సేవకుడికి మేము ఉన్నామయ్యా అని ధైర్యం చెప్పండి. మేము నేర్చుకొని వచ్చే మహోన్నతుని విద్య మేము ఆరాధిస్తామయ్యా అని మీ స్థానిక దైవజనుడు సంతోషపడాలి. హల్లెలూయా. అలాగ మీ ప్రవర్తన ఉండాలి. మరలా మీ తల్లిదండ్రులందరికీ మేము ఫోన్ చేసి మాట్లాడతాం. ఏమంటే మావాడు బూతులు ఆడుతున్నాడు కానీ, సినిమాలు చూస్తున్నాడు అంట కానీ, మందిరానికి రావట్లేదు అని చెప్పడం కానీ, ఎవరైనా పేరెంట్స్ చెప్పారా ఆ రోజు సాయంత్రమే మీ ఇంటికి వస్తాం. ఆ అయ్యగారు వస్తే పని అవుతుంది, నేను వస్తా. అర్థమవుతుందా? నా మాటలు వినాలా? అర్థమైందా? నేను వస్తా. నేను వస్తే ఏముంటుంది? ఏసు రక్తమే చేయం. కనుక జాగ్రత్త. హల్లెలూయా. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క మెండైన దీవెనలు కలుగును గాక. హల్లెలూయా. మీరు చక్కటి ఆరాధికులు అవుదురుగాక. దేవునికి మహిమను తేవగలిగిన పాత్రలుగా వాడబడుదురుగాక. నీ ఆరాధ దైవము దేవునికి,
నీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఈ ప్యాట్రన్ మాత్రం మీరు తప్పొద్దు. ఓకేనా? తప్పితే ఏమవుద్ది? యేసు రక్తమే జయమవుద్ది. చెప్పండి హల్లెలూయా. మనం తర్వాత పాఠాల్లోకి వెళ్దాం. మీ దైవజనులు కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తారు. హల్లెలూయా. మంచి వాక్యం విన్నారా? కొత్త విషయం కదా. నేను కూడా కొత్తగా తెలుసుకున్న పాయింట్, ఒరిజినల్ పాయింట్. అసలు సంగీతం నేర్చుకోవడం కదా ఇప్పుడు నుంచి మనం. నేను కూడా పాయింట్ మార్చేసేది ఏంటది? మహోన్నతుని విద్య. తెలుసు కదా, నీకు చెప్పేగా. దేవుడు బలమైన పెద్ద యుద్ధం ఆయన ప్రజల పక్షంగా చేయాల్సి వస్తే ఎలా చేసేది అమ్మా? చెప్పేగా. కత్తులతోనా, తుపాకీతోనా, దేనితోనా? చిన్న శబ్దం. ఏంటది? చిన్న శబ్దం, చిన్న పూర శబ్దం చేసి కసరి. నిజంగా దేవుడు ఒక చక్కని మాట మీరు చెప్పారు, చక్కని మాట చెప్పారు. మీరు ఇంటికి ఎవరైనా సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాం అనబాకండి, అది తప్పది. నాకు ఇప్పుడు అర్థమైంది బాగా. థ్యాంక్ యూ సార్. ఏంటది? తప్పది. ఏ విద్యది? ఇవన్నీ ఎవరి కోసం దేవుడు క్రియేట్ చేశాడు? ఆయన మహిమ కొరకే క్రియేట్ చేశాడు. అర్థమవుతుందా? ఓకేనా? మంచి వాక్యం కదా, మంచి మాట ఉన్నారా? సరేనా? అందరు ప్లస్ అయ్యారా? ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏం చెప్పారు అయ్యారు? మీరు ఎవరని చెప్పారు? ఆరాధికులేనా మీరు? చెప్పండి. పరలోకంలో ఏముంటుంది? ఏముంటుంది? ఉంటుందా? వ్యవసాయం ఉంటుందా? ఏముంటుందమ్మా? చివరికి మనం చేయాల్సింది ఏంటి? అందరూ ఒకే గోతుకున్నట్టు అందరూ చివరికి చేయాల్సింది ఏంటి? ఆరాధనే. ఆరాధన ఆరాధన ఆరాధన. అది చాలు మన జీవితానికి. దేంతో చేయాలి? సంగీతం. పరలోకంలో ఓర శబ్దం ఉందా? అది ఇక్కడ సిద్ధపడి పరలోకంలో దాన్ని మనం కొనసాగించాలి. ఓకేనా? హల్లెలూయా చెప్పండి అందరూ. రైట్. ఓకే. ఇప్పుడు మన సంగీతంలో వద్దాం. ఇక సారీ, ఎక్కడ వద్దాం? మహోన్నత విద్య గురించి ఒకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అంతే. ఓకేనా? ఒక స్టిక్ ఇవ్వండి నాకు. ఒక స్టిక్ ఇవ్వండి. ఊరిలో వచ్చి ఇప్పుడు నేను కీబోర్డ్ అని అడుగుతాను. ఇది తెలిస్తే చాలా సార్ కీబోర్డ్ మొత్తం మీకు తెలిసిపోతాయి. నేను చెప్పేది తెలిస్తే కీబోర్డ్ మొత్తం తెలిసిపోతాయి. అది తెలిసినా మీకు లేదా మీ పేరెంట్స్ చూస్తారు. నేను అడుగుతా, కీబోర్డులో మాత్రమే సమాధానం చెప్పాలి. అందరు చెప్పాలి. ఇదేంటి? 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 ఇది 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 ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు సారీ నాకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు ఏమొచ్చిందండి మీకు? కీబోర్డ్ ఇలా చూస్తాగానే అంతే. రైట్. ప్యాడ్ సార్ కూడా చెప్పాలి కదా. సార్ కూడా సాటిస్ఫాక్షన్ కదా. తప్పుకోండి గురువు గారు. ఇదేంటి? సారీ ఇదేంటి? 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 ఇది 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 ఇది. బ్యాడ్ మీద మీకు ఈ 8 బాక్సుల్లో ఏవి ఏంటో తెలిస్తే ముందుకు వెళ్తాం మనం. ఫస్ట్ అసలు ఇప్పుడు ఆరు ఇల్లు వచ్చింది అనుకోని వస్తేనేగా అమ్మ నాన్న అక్క చెల్లెలు రాసేది. అదేనా? ఇప్పుడు మీకు ఆలన్నీ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ మీకు ఏం చెప్పారు నేను తర్వాత ఏం చెప్పారా? రాపించనా? అమ్మ నాన్న రాపించనా? ఓకే రైట్. ఇప్పుడు అమ్మ నాన్న చూస్తారు, వారి బ్లెస్సింగ్స్ మనకు కావాలి. అర్థమైందా? ఎవరికి బ్లెస్సింగ్స్ కావాలి? ఎవరు మీ హీరో? ఎవరు? కానీ అయ్యో
మీరు మర్చిపోయి కదా మీరు బ్లెస్ అవుతారు నిజంగా. ఇప్పుడు ఒకసారి సీనియర్స్ ప్యాడ్ రండి. సీనియర్స్ నా ఫస్ట్ బ్యాచ్ సీనియర్స్ ఓన్లీ సీనియర్స్